హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నేను మీ మంగలక్ష్మి. చాలా రోజులైంది మన ఛానల్లో మనం కలుసుకొని ఆత్మ బంధువులకి, గురువులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం ఈరోజు ఒక చక్కటి కాన్సెప్ట్తో వచ్చాము. జీవితం పట్ల బాధ్యత. రామ్తా మాస్టర్ గారు చెప్పిందే మహాసంకల్ప శక్తిలోని ఒక సబ్జెక్ట్. జీవితం పట్ల బాధ్యత ప్రతి ఒక్కరిది ఎలా ఉంటుంది దాని గురించి చెప్పుకుందాం. ముందుగా గురువందనం చేసుకుందాం ఫ్రెండ్స్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నన్ను ఈ జ్ఞానాన్ని నా ద్వారా నడిపిస్తున్న అమ్మ దుర్గామాతకి, నా పూర్ణాత్మకి, నాకు సహకరిస్తున్న గురువులకి, మాస్టర్స్కి, అందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి థ్యాంక్ యూ మాస్టర్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జీవితం పట్ల బాధ్యత. మీ జీవితంలో ఇన్ని సమస్యలు, సవాళ్ళు ఎందుకు ఎదురవుతున్నాయి? ఈ సమస్యల ద్వారా మీరు పొందేదేమిటి అంటే దీని క్వశ్చన్ మార్క్. ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఫిజికల్ వరల్డ్ ఎందుకు జన్మ తీసుకున్నట్లు, మనం భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాం? ఇలా ఎన్నో క్వశ్చన్స్, మనకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ జీవితం పట్ల బాధ్యతను, రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి కదా. ఈ భూమి మీద మిమ్మల్ని ఎవరో ఉద్ధరిస్తారని ఆశించి జన్మ తీసుకోలేదు. ఎవరి కోసమో తీసుకోరు, మన కోసం మనమే తీసుకుంటున్నాం. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, లేదా మీరు ఇంకొకరిని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఎవరి కోసం వారే జన్మ తీసుకుంటున్నారు. ఈ జీవిత ప్రవాహంలో సంకల్పాలు, ఇంటెంట్స్ తప్పనిసరా ఉంటాయి. సంకల్పాలు లేకుండా ఉండలేరు కదా. అసలు సంకల్పాలు ఎందుకు? ఆధ్యాత్మికంగా పాఠాలు నేర్చుకొని చైతన్య పరిణామం చెందాలనే సంకల్పంతోనే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఇక్కడ ప్రతిదీ సంకల్పమే. జన్మ తీసుకోవడము సంకల్పమే, మరణించడము సంకల్పమే. ఇక్కడ భౌతిక పదార్థంతో ముడిపడిన సంఘటనల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని కోరుకోవడం కూడా సంకల్పమే. అంటే ఇక్కడ ప్రతిదీ సంకల్పమే. మన జన్మనే సంకల్పం అన్నప్పుడు మనం చేసేది ప్రతిదీ సంకల్పమే కదా. మీ సంకల్ప శక్తితో జీవశక్తి ప్లస్ చైతన్య శక్తిపై పరిశోధన ప్లస్ అధ్యయనం ద్వారా భౌతిక సంఘటనలు సృష్టించి వాటిని జీవితానుభవాలుగా, లైఫ్ ఎక్స్పీరియన్స్గా స్వీకరించి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఇక్కడ మీ సంకల్ప శక్తితో జీవశక్తిని, చైతన్య శక్తి, పరిశోధన అంటే మనం అధ్యయనం చేస్తున్నాం కదా. చేస్తూ భౌతిక సంఘటనలు అంటే మనం ఫిజికల్గా చేసే పనులన్నింటినీ ఎక్స్పీరియన్సెస్గా తీసుకుంటూ డివోషనల్ అంటే మన స్పిరిచువల్గా ఎదుగుతున్నాం మనం. తద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కదా, విస్తరింపజేసుకుంటున్నాం, మన చైతన్యాన్ని విస్తరింపజేసుకుంటున్నాం. సంకల్పాల అవసరం లేదని చెప్పిన మూర్ఖ శిఖామణులు ఎవరు? ఆధ్యాత్మికత పట్ల తీర్పు, జడ్జిమెంట్ చెప్పడానికి గల వాళ్ళ అర్హత ఏమిటి? ఉన్న పళంగా ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ పరిస్థితులని, ఈ ఋతువులని, ఈ గాలిని, ఈ నీరుని మీరు పరివర్తనం చెందించలేరు. కానీ మీ జీవితాన్ని ఏ క్షణానికి ఆ క్షణం పరివర్తన చెందించగల బాధ్యత మీదే కదా. మీ జీవితం పట్ల బాధ్యతను మీరు కాకుండా మరెవరు తీసుకుంటారు? మతాలు చెప్పిన ఛాందస భావాలను తగలబెట్టండి. నా భక్తులను నేను రక్షిస్తాను అని ఒక మత ప్రబోధకుడు అంటాడు. అంతా దైవలీల అని మరొక శుష్క వేదాంతి చెప్తాడు. ఈ జీవితం యొక్క బాధ్యతను దేవుని మీద మోపుతున్నానని మరొక ఛాందసుడు అంటాడు. మీ జీవితం యొక్క బాధ్యతను ఏ దేవుడు తీసుకుంటాడు? ఏ లోకంలో ఉంటాడు ఆ దేవుడు? ఎవరు దర్శించారు ఆ దేవుడిని? భౌతికంగా ఎలా ఉంటాడు ఆయన? ఎవరైనా చూసారా? ఏమిటిదంతా? భక్తుడు అడిగితే దేవుడు ఆదుకుంటాడా? ఆర్తనాదాలు చేస్తే తప్ప ఆ దేవుడు మీ మొరను ఆలకించడా? ఆహాకారాలు చేస్తే తప్ప ఆయన చెవికి చేరవా? స్తోత్రం చేస్తే కానీ ఆయన దేవుడు అని పట్టించుకోడా? కేవలం భక్తుడిపైనే ఆయనకు దేవుడు. అంత వివక్ష ఎందుకంట? మిగతా మానవుల సంగతి ఏంటి? మిగతా జీవజాతుల సంగతి ఏంటి? వారందరినీ మీరు భావించే దేవుడు పట్టించుకోడా? ఆర్తనాదాలు మరి స్తోత్రాలు చేసే వారిని మాత్రమే పట్టించుకొని మిగతా వారిని ఆ దేవుడు విస్మరిస్తాడా? కాదు కదా. భక్తులు తప్ప మిగతా జీవజాలం ఆయన సృష్టి కాదా?
ఆర్తనాదాలు చేస్తే తప్ప తన సృష్టి పట్టించుకోడా ఏమిటిదంతా? ఎవరు చొప్పించారు ఈ ఛాందస భావాలను మీ మదిలోకి? అంటే దైవ పదార్థం, బ్రహ్మ పదార్థం మీలోనే ఉంది. బాహ్య ప్రపంచంలోని ఏ దేవుడిని మీరు స్తోత్రం చేయాల్సిన అవసరం లేదు. మీలోని దైవాన్ని స్తోత్రం చేయండి. మీ సంకల్పాలను మీలోని దైవానికి చేరవేయండి. మీ జీవితంలో పరీక్షలను పెడుతున్నది ఎవరు? నిశ్చయంగా మీరే కదా. మీకు మీరే పరీక్షలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ దుర్భర పరిస్థితులను ఎవరికి మొరపెట్టుకుంటారు? బాహ్యంగా ఎక్కడో ఉన్న దేవుళ్ళక? జీవితంలోని పరిస్థితులన్నీ అరకొరగా ఉన్నాయని బాహ్యంగా ఎక్కడో ఉండే అని మీరు భావించే ఆ దేవుళ్లకు మొరపెట్టుకోకండి. జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడానికి సరిపడా జ్ఞానం, నాలెడ్జ్ లేదే అని మదనపడకండి. ఎవరో మిమ్మల్ని ఆదుకుంటారని, మీ ఆర్తనాదాలు వింటారని ఎదురు చూడకండి. మీ అంతరంగంలోనే సమస్తము సర్వశక్తి సామర్థ్యాలు ఇమర్చబడి ఉన్నాయి. మీలోని దేవుడు మీ సంకల్పాలను అనుగుణంగా వాటన్నింటినీ వాస్తవ రూపం చెందించి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో నివాసం ఉంటున్న భగవంతునికి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలని మొరపెట్టుకోండి. మీ మొర ఆలకించబడును. మనలో మనమే చెప్పుకోవాలి. మీలోని భగవంతునికి ప్లస్ ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక సంకల్పాలను మొరపెట్టుకోండి. మీ మొర ఆలకించబడును. మీలోని బ్రహ్మ పదార్థానికి అష్ట ఐశ్వర్యాలు కావాలని మొరపెట్టుకోండి. మీ మొర ఆలకించబడును. సంకల్పాలు అర్ధరహితం అని, హేతుబద్ధం కావు అని చెప్పే ఆ శుష్క వేదాంత మూర్ఖులను పట్టించుకోకండి. ఈ సమస్త సృష్టి, ఈ జీవరాశులు, ఈ లోకాలు అన్నీ కూడా సంకల్పాల నుండే ఉద్భవిస్తున్నాయి. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కారణం లేకుండా ఏ కార్యం ఉండదు కదా. సంకల్పం లేకుండా ఏ సృష్టి ఉండదు. మీ సొంత అభిప్రాయాలు, ఛాందస భావాలు, మూర్ఖత్వాన్ని పరీక్ష చెయ్యండి. మీకు తెలియనిది ఇంకా ఎంతో ఉంది. మీకు తెలిసింది ఒక మహాసముద్రంలో నీటి బిందు పరిమాణం మాత్రమే. ఇక తెలియాల్సింది మహాసముద్రం అంతా ఉంది. నేను చెప్పే ఈ బోధనలు మతాలకు సంబంధించినవి కావు. మత ఛాందస భావాలలో నలిగిపోయేది ఇంకెన్నాళ్ళు. నేను ఆత్మ గురించి, మరి దానికి గల అనంతమైన శక్తియుక్తుల గురించి మాట్లాడుతున్నాను. బలహీన మనస్తత్వం నుండి, అజ్ఞానం నుండి, పరిమితుల నుండి, మిమ్మల్ని మీరు తక్కువగా ప్లస్ నీచంగా ఎంచుకోవడం నుండి, పరిమిత నమ్మకాలు గల మనుషుల నుండి, సంకుచిత మనస్తత్వం నుండి, మరి స్వార్థం నుండి బయటపడే విధంగా నా బోధనలు, టీచింగ్స్ మీకు ఉపయోగపడతాయి. రామ్తా మాస్టర్ చెప్తున్నారు. మీ అంతరంగంలోని పరమ పవిత్రమైన ప్లస్ మహిమాన్వితమైన బ్రహ్మ పదార్థంను మీరు విశదపరిచేందుకు నా బోధనలు ఉంటాయి. పరిమితత్వం నుండి అనంతతత్వం వైపు నడిపించడానికి నేను రామ్తా బోధిస్తున్నాను. సన్యాసత్వంను స్వీకరించండని నేను బోధించడం లేదు. మఠాలు లేదా ప్రార్థనాలయాల్లో చేరి భజనలు, ప్రార్థనలు, స్తోత్రాలు చెయ్యండని నేను చెప్పను. పరిశుద్ధ ఆత్మలుగా, నేను పవిత్రులుగా పరివర్తనం చెందండని నేను చెప్పను. నేను మిమ్మల్ని అడగడం లేదు. జన సమాజం నుండి దూరంగా వెళ్ళి కొండల్లో జీవించండి అని కూడా నేను చెప్పను. అంత బాగా చెప్తున్నారు. అసలు జీవిత పరమార్థం కనుగొనుటకు కఠోరమైన పరిస్థితులను ఎంచుకోండి అని కూడా నేను చెప్పట్లేదు. మిమ్మల్ని ఆధ్యాత్మికవేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో నేను బోధించడం లేదు. మీరే దైవాలు, మరి మీలోనే దైవత్వం ఇమిడి ఉంది అని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. మీలోనే దైవత్వానికి సంబంధించిన సర్వశక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటున్నాయని మీకు గుర్తు చేస్తున్నాను. మీలోనే బ్రహ్మ పదార్థం ఉందని మీకు ఎరుక కలిగితే చాలు. ఇదే నా రామ్తా బోధనల సారాంశం. శక్తివంతమైన ప్లస్ ఆనందకరమైన ప్లస్ ఐశ్వర్యవంతమైన ప్లస్ జ్ఞానవంతమైన ప్లస్ ఉత్సాహవంతమైన ప్లస్ ఉల్లాసకరమైన జీవితం పొందడం అనేది మీ అంతరంగంలోనే ఇమిడి ఉందని మీకు ఎరుకపరుస్తున్నాను. ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితంలో పొందవలసిన అష్ట ఐశ్వర్యాలను ఎందుకు వదులుకోవాలి?
మీ సంకల్ప శక్తి ద్వారా అన్ని సాధ్యమే అయినప్పుడు, మీలోని దైవత్వానికి, బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఎందుకు సంకోచిస్తారు? ఇంతవరకు ఎప్పుడు అనుభవించని అష్టైశ్వర్యాలను ఈ జన్మలోనే పొందండని నేను ఉపదేశిస్తున్నాను. అందుకే మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తున్నాను. అందుకే ఈ నా బోధనలు. మాస్టర్ అంటే తన జీవితంలో పొందవలసిన అన్ని ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక అనుభవాలు మీ సంకల్ప శక్తి ప్లస్ ఊహాశక్తి ద్వారా మీ అంతరంగం నుండి బాహ్య జీవితంలోనికి వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందించి అనుభవించేవాడు. మాస్టర్ అంటే ప్రాపంచిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని సమపాళ్లలో కలిగి జీవించేవాడు. తనలోని దైవత్వాన్ని, బ్రహ్మ పదార్థాన్ని గుర్తించి ఎరుకలోకి తెచ్చుకొని జీవించడమే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే మత గ్రంథంలోని వాక్యాలను వల్లెవేయడం కాదు. నిజమైన ఆధ్యాత్మికవేత్త తనలోని దైవత్వాన్ని ఎరుకలోనికి తెచ్చుకుంటాడు. మీకు ఆనందం ఎలా సంప్రాప్తిస్తుంది? డిస్కోథెక్లలో తైతక్కలాడుతూ డ్యాన్స్ చేస్తే ఆనందం వస్తుందా? మద్యాన్ని పీకల దాకా తాగితే ఆనందం వస్తుందా? ఇతరులు నిన్ను పొగడ్తలతో ముంచెత్తితే ఆనందం వస్తుందా? దేంట్లో ఆనందం వస్తుంది? షడ్రుచులు కలిగిన భోజనం ఆరగిస్తే ఆనందం వస్తుందా? ఖరీదైన భవంతి, ఇతర వసతులున్నప్పుడు ఆనందం వస్తుందా? వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, ఇంకా నవరత్న ఆభరణాలతో ఆనందం వస్తుందా? వీటన్నింటి ద్వారా ఆనందం వస్తుందని మీరు అనుకుంటుంటే అవి మీ భ్రమలే. ప్రాపంచిక జీవితంలో అన్నింటినీ పొందు, అన్నింటినీ అనుభవించు, కానీ అవి మాత్రమే ఆనందాన్ని ఇస్తాయనుకోవడం ఒట్టి అవివేకం, ఒట్టి భ్రమ. ఈ ప్రాపంచిక సుఖాలు కేవలం మీ అహంను తృప్తిపరుస్తున్నాయి. ప్రాపంచిక జీవిత సుఖాలకు ఆధ్యాత్మిక శక్తి తోడైనప్పుడే మీకు యథార్థమైన ఆనందం, రియల్ జాయ్ సంప్రాప్తిస్తుంది. అంటే అప్పుడే, అంటే మన ప్రాపంచిక మన ఫిజికల్ లైఫ్తో ఆధ్యాత్మికత తోడైతేనే స్పిరిచువల్గా ఎదిగితేనే, ఈ రెండు కలిస్తేనే అద్భుతమైన ఆనందం స్థితిస్తుంది. అద్భుతమైన ఆనందాన్ని పొందుతాం మనం. ఆధ్యాత్మిక శక్తి లోపించిన ప్రాపంచిక సుఖం దిక్చూచి లేని నౌక లాంటిది. ఆధ్యాత్మిక శక్తి లేకపోతే అది ఏంటంటే వెలుతురు లేని నౌక, చీకట్లో ప్రయాణించడమే. నడి సముద్రంలో దిక్చూచి లేని నౌక ఏ విధంగా గందరగోళంలో ఉంటుంది? దానికి దిశా నిర్దేశం ఏమీ ఉండదు, లైటింగ్ ఉండదు, వెళ్ళడానికి దారితెన్ను తెలియకుండా వెళ్ళిపోవడమే. అదే మాదిరిగా మీ జీవితం గందరగోళానికి, అస్తవ్యస్తకు గురవుతుంది. అందుకే మీలోని దైవత్వాన్ని, మీలోని బ్రహ్మాన్ని మీ ఎరుకలోనికి తెచ్చుకోవడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి సంపన్నులు అవుతారు. అందుకే జ్ఞాన విస్తరణ ద్వారా, సాధన ద్వారా కొనసాగించండి అని నేను చెప్తున్నాను. ఇంత బాగా చెప్తున్నారు రామ్తా మాస్టర్, వినాలి మనం. ఈ విశ్వంలో ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. భూమి మీద మనుషుల కంటే లక్షల రెట్లు తెలివైన వారు, లక్షల రెట్లు అందమైన వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్నారు. మీకు తెలుసా? 23వ డైమెన్షన్లో భూమి మీద స్త్రీల కంటే 1,00,000 రెట్లుగా మహా అందగత్తెలైన స్త్రీలు ఉన్నారు. అక్కడ అప్సరసలు ఉన్నారు. 23వ డైమెన్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ డైమెన్షన్ను అంతర్ప్రయాణం ద్వారా చేరుకోవడం చాలా తేలిక, ఇన్నర్ జర్నీ. అందుకే నేను బోధిస్తున్నాను, మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.